ఏమంటారు? ఏ లెవెల్ ఇది మార్కెట్ అమ్మా? ఇది నియోజకవర్గం అంతా అన్ని మండలాలు సార్ ఇప్పుడు చుట్టుపక్కల నేరేడిగొండ, ఇచ్చోడలో ఒకటి ఉంది సార్. ఇచ్చోడు కాకుండా మిగతా మండల ఈ సోనాల గ్రేడ్ 1 సార్. అవును సార్. ఎన్ని మండలాల నుంచి వస్తుంది ధాన్యం? నేరేడిగొండ, సోనాల 4 మండలాలు. ఏం ధాన్యం వస్తాయి ఎక్కువ? సార్ కందులు వస్తాయి సార్, జొన్నలు వస్తాయి సార్, సోయలు వస్తాయి సార్, మొక్కజొన్న సార్. పత్తి కూడా దీని నుంచే ట్రేడింగ్ అవుతుంది సార్. అంటే అక్కడ జిన్ని ఫ్యాక్టరీలకు వెళ్ళినప్పటికి కూడా ఛార్జెస్ దీనికి కట్ అవుతాయి సార్. మార్కెట్ కమిటీకి క్వింటాల్కు ఇంత అని కట్ అవుతుంది సార్. మళ్ళీ సార్ ఇక్కడ వచ్చే ఫండ్ అంతా వీళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ఆర్థిక శాఖ నుంచి తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు సార్. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీళ్ళు చేసుకోవచ్చు సార్, ఓన్గా వాళ్ళే చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ నుంచి తీర్మానం రావాలి సార్. ఎవరెవరు ఉన్నారు ఆఫీసర్ మార్కెట్ కమిటీ? సార్ జూనియర్ మార్కెట్ మేడం ఉంది సార్. మార్కెట్ సీనియర్ ఆఫీసర్ లేరా? సీనియర్ ఆఫీసర్ అదే సార్ మేడం. ఎవరు వాళ్ళు? విఠల్ సార్ మార్కెట్ సెక్రటరీ. గ్రేడ్ 1 మార్కెట్ సెక్రటరీ. గ్రేడ్ 1 మార్కెటింగ్ సెక్రటరీ లేడు సార్. ఎవరున్నారు సార్? జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ మేడం ఉన్నది, లక్ష్మి. రైతులేనా వీళ్ళు? అవును సార్. రామన్ రండి రండి. సర్లే. సార్ బాత్రూమ్ సమస్య ఉన్నది. నేనైతే బాత్రూమ్ చూద్దాం. కావాలి కదా మార్కెట్ అంతా చెప్పొద్దు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. బాబు మీరు జరగండి. పెట్టుకో. అది చూడండి, అది చూడు ఫస్ట్. నమస్తే అమ్మా. నమస్తే. మార్కెట్ సెక్రటరీ లేరా? సార్ మీరమ్మా? జూనియర్ మార్కెట్ సూపర్వైజర్. ఏం లేదు, మేము 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. ఈ యాత్ర రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల కోసమేగా. ఈ కార్యాలయాలు ఎట్లా నడుస్తున్నాయి, ప్రజలకి అందుబాటులో ఉన్నాయా? ఉదాహరణకి మార్కెట్ రైతులకు ఏ విధంగా ఉంది, రైతులంతా తృప్తిగా ఉన్నారా మార్కెట్ పట్ల, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల పట్ల? అట్లా ప్రతి గవర్నమెంట్ కార్యాలయానికి వెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకి ఒక మంచి
బంధాన్ని, ట్రాన్స్పరెన్సీని, ప్రజలకు కావాల్సిన బాధ్యతాయుతమైన సేవల్ని ప్రభుత్వం నుంచి రావడానికి అన్ని కార్యాలయాలకు పోతున్నాం. అదే సమయంలో ప్రభుత్వం నుండి మనకేమి రావాలి అనేవి కూడా ఎన్నో ఉంటాయిగా. అవి కూడా మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేద్దాం. మమ్మల్ని, మాకు ఈ మార్కెట్ని ఒకసారి దీని పనితీరు, దీంట్లో మరి ఏంది సమస్యలు అనేవి కూడా కాస్త మనం డిస్కస్ చేద్దాం. మాకు పరిచయం చేస్తారా అంతా? అంత లోపలైతే ఆఫీస్ బాగానే ఉందిగా. చెప్పండి. ఇది బొడ్డు జంగయ్య గారు చైర్మన్. ఎప్పుడు ఎన్నికయ్యారు? ఇటు రండి, లోపల రండి. చైర్మన్ గారు లేరా? పోలీస్ స్టేషన్ కూడా బాగానే పెట్టిండు ఫోటోలు, అంబేద్కర్ అన్ని. రాజ్యాంగం అది మనం ఇచ్చింది సార్. అయితే పోషెట్టి సార్ అని ఇక్కడ సీనియర్ ఎంప్లాయీ, సెక్యూరిటీ గార్డు. ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్. ఉన్నారా సార్? అరే సార్ లేరు ఆఫీస్. సెక్రటరీ గారు ఎక్కడ? ఇది ఈ రూమ్. ఓకే, రండి. సర్లేండి, ఓకే. మార్కెట్ చూద్దానండి మేడం. కాస్త మార్కెట్ని మంచిగా మనకి మీకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇక్కడ ఎంతో, ఇది బోత్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సార్. ఇదంతా ఇది బోత్ వ్యవసాయ మార్కెట్ ఆఫీస్. ఇది ఇక్కడ రైతులకు ఎంతో దూరం నుంచి వస్తారు, 4 మండలాల నుంచి వస్తారు. బజారత్నం, నేరడిగొండ, బోత్ సొనాల. కానీ ఇక్కడ రైతు విశ్రాంతి భవనం లేదు. రైతులకు తిందామని టిఫిన్లు అక్కడ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తిందామన్న రైతు క్యాంటీన్ భవనం ఉండాలా. ఆ రైతు క్యాంటీన్ భవనం లేదు. రైతులు తాగడానికి నీళ్లు లేవు. అట్లాగే వాళ్ళు ఆ ఎమర్జెన్సీ ఉండి అత్యవసర సేవలకు టాయిలెట్స్ ఉండాలంటే అవి కూడా ఎక్కడ కనిపిస్తలేవు. సరే ఉన్నాయి, అవి వాటర్ లేవని ఇప్పుడు సరే గ్రౌండ్ వాటర్ లేదని చెప్పారు. కానీ మార్కెట్లో చాలా చోట్ల రైతులకు సంబంధించి ఎలాంటి ఉపయోగమైనటువంటి అయితే ఏమీ సరిగ్గా కనిపిస్తలేవు సార్. మాట్లాడతలేండి. ఓకే సార్. ఈ మార్కెట్ యార్డ్లో పనిచేసే హమాలి కార్మికులకు కూడా గిట్టుబాటు అయితే లేదు సార్. వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. 38 రూపీస్ ఇస్తున్నారు సార్. 60 పైన ఇవ్వాలని కార్మికుల డిమాండ్ ఉంది సార్. సరే, మీకు తోచిన వరకు మీరు సెక్రటరీ గారు లేరు కదా, గ్రేడ్ 1 సెక్రటరీ. మీరు ఏదన్నారమ్మా, మీ జూనియర్ మార్కెటింగ్ కాబట్టి మీ పరిధిలో మీరు ఏం చెప్పగలుగుతారో చెప్పండి. ధాన్యం ఆరబెట్టడానికి సీసీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయమ్మా? ఇప్పుడు ఇది సీసీ ప్లాట్ఫామ్ కాదుగా. సీసీ ప్లాట్ఫామ్స్ యాడ్ ఉన్నాయి అంటే ఇంకా పూర్తిగా కావాలన్నా, ఇంకా చాలా కావాలన్నా సీసీ ప్లాట్ఫామ్? వచ్చే ధాన్యానికి మన దగ్గర ఉన్న సీసీ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయా? పూర్తిగా ఉన్నాయా? కాస్త వాళ్ళు భోజనాలు చేయడానికి షెల్టర్స్ ఎక్కడుంది? వర్కౌట్లో ఉందా? మంచిగా వర్కౌట్లో ఉందా? అది ఓపెన్ చేయొచ్చు. లోడ్ పోయి ఓపెన్ చేసి రెడీగా ఉంచి వచ్చి చూస్తా. విశ్రాంతి భవనం ఎట్లుందో చూస్తా అంటున్నా. అదొకటి అమ్మా. రైతుల ధాన్యం ఎప్పుడైనా తడిసిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ పోతాడు ధాన్యం పూర్తిగా తడవకుండా ఫుల్ సెక్యూరిటీ ఉందా ఇక్కడ? మరి ఎట్లా? మరి ధాన్యం తడవకుండా ఉండడానికి ఆరబెట్టడానికి సీసీ ప్లాట్ఫామ్ కావాలి, ధాన్యం తడవకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కావాలి. దానికి తార్పాల్సి మొత్తం రెడీగా ఉన్నాయి. ఎంత ధాన్యం వచ్చినా కాపాడటానికి. ఇప్పుడు మన ఫుల్ ధాన్యం వచ్చింది, తడవకుండా ఉండడానికి తార్పాల్సి ఉన్నాయా? రండి, లోపల రండి అమ్మా. నీది ఎక్కడమ్మా? ఇక్కడేనా? జొన్నలు అయ్యి పచ్చ జొన్నలు తెల్లయా? ఎవరు తెచ్చారు?
ఎక్కడ నుంచి వచ్చిన రైతు ఏడి ఏ ఊరు నుంచి తెచ్చినావు? కొత్తపల్లి నుంచి. ఎన్ని రోజులు అయింది? అయిందా మరి ఇదంతా పని? వేయింగ్ మిషన్స్ ఎట్లా వెయిట్ ఎట్లా తూకడం అంత డిజిటలైజేషనేనా ఎట్లా? ఓకే ఒకటే ఏందో ఈయన ఆడేను ఒకటి జాలి పట్టేది ఒకటే ఉంది, జాలి పట్టాలా అమ్మడానికి అని అంటున్నారట. మరి అట్లా ఒకటి ఉంటే ఇంతమంది రైతులు అది ఒకటి సరిపోదు కదా, ఎన్ని రోజులు ఇక్కడ పడి ఉండాలా మేము రైతులు కానీ వాళ్ళు ఆవేదన చెందుతారు. అదే ఇప్పుడు పండించుకొని ఇడికి వచ్చి ఈడ 10 రోజులు ఉండాలి, ఈడ 10 రోజులు ఉండాలా, కావాలి పడుకోవాలి ఇక్కడ రైతు కావాలి పండాలా. రైతా కూలీలా ఏం చేస్తుండో తెలియదు. మార్కెట్ యార్డ్ సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది. పైన తార్పాలు ఉందా తడిస్తే ఒకవేళ వర్షం వచ్చి అయి ఉందా ఇక కానీ కంఫర్ట్ గా ఆగమ్మా నేను మాట్లాడతా ఆగమ్మా. అమ్మా ఎవరు మీ సీనియర్ సెక్రటరీనా? ఎన్ని ఉన్నాయి ఇట్రండి సరే వెనక్కి రండి అమ్మా. ఆగు బాబా జొన్నలేనా ఈ మిషన్లు ఎన్ని ఉన్నాయి? చెన్నీలు ఎన్ని ఉన్నాయి? సెక్రటరీకి ఫోన్ చేయి రండి. ఏడు లక్ష్మణ్ ఏడి ఇట్రా మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి ఫోన్ చేయండి. ఎన్ని రోజులు అయింది లీవ్ పెట్టి? ఆ జొన్నల రైతును రమ్మని ఆ రైతును రమ్మని మాట్లాడా మాట్లాడి ఫోన్ మాట్లాడు బాబు మాట్లాడు. అమ్మా మేడం గారు ఈ చెన్నీలు మరి ఇంతమంది రైతులకు ఒక్కటి ఎక్కడ ఏ మూలన సరిపోద్దమ్మా? ఏ మూడే ఏడాడు ఇది ఒక్కటి సరిపోద్దా రైతులకి? మరి ఒక్కటి ఎట్లా? ఈ రైతులు ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు? 8 రోజులా? వర్షాలు పడుతున్నాయి, కప్పుడు తీసుడు అంతే ఉన్నది. అదే ఈ చెన్నీలు ఒక 5-6 ఒక అర డజన్ కావాలి కదా, ఒక 6 ఉంటే ఎట్లుంటుంది ఇక్కడ? సెక్రటరీ గారు నమస్తే. నమస్తే. ఇదే మేము మా భూమి రథయాత్ర 3.5 సంవత్సరాల రథయాత్ర ఇది. అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు ప్రజలు అందరి కోసం బయలుదేరినాం. ప్రభుత్వ సంస్థలన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి ప్రజల కోసం అని అంతా చూసుకుంటా మనం మార్కెట్కి కూడా వచ్చినాం. చెప్పారు సార్ వెంకటేశ్వర. ఈ మార్కెట్కి వచ్చి తీరా ఇక్కడికి చూసేసరికి ఈ ఒక్కొక్క రైతు 10 రోజులు ఉంటున్నాడు ఈడ. ఎట్లా మరి 10 రోజులు ఈడ బతకటం ఏందని? 2-3 రోజులు అయితే మనం. నీ పేరేంది? నీ పేరు సంజీవ. నువ్వు విఠల్ భాయ్. ఒక 8 రోజులు అయింది అని వచ్చి 8 రోజులైంది. చెన్నీలు ఒక్క చెన్నీ ఉంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఎట్లా చెప్పండి సార్? అది మనం అక్కడ సొసైటీ వాళ్ళు చూసుకోండి సార్ క్లీనింగ్ సంబంధించి. మరి ఎవరు తెచ్చియాలి? మన సొసైటీ సీఓ ఉంటారు సార్ గోలిస్వామి అని. మనం ఏం కాంటలు అమ్మాలిసి వాటర్ సార్. ఈ చెన్నీలు మనకి చెన్నీలు సప్లై చేసేది ఎవరు? మీరు కాదా? సార్ ఇచ్చినాం సార్ వాళ్ళకి. ఎన్ని ఉన్నాయా? మొత్తం 7 ఉన్నాయి సార్. 5 సెంటర్లు కలిపి సెంటర్కి ఒక్కొక్కటి ఇచ్చాం సార్. ఒకటి ఆడ సరిపోద్దానా? ఒక చెన్నీ సరిపోద్దా బాయ్ సార్? బోత్లో 2 సార్, మిగతా సెంటర్లు ఒక్కొక్కటి ఇచ్చాం. నేను ఇప్పుడు ఈ ధాన్యం ఎంత వస్తుంది ఏంది అని మొత్తం చెక్ చేస్తే ఇక్కడ కనీసం 6 నుంచి 8 చెన్నీలు కావాలా, అవునా కదా? అది మరి ఒక్క చెన్నీతో ఒక్కొక్క రైతు 10 రోజులు ఆ పండించిన ధాన్యం తెచ్చుకొని 10 రోజులు ఉంటాడా సార్ ఇక్కడ? లేదు సార్, అది ఏంటంటే ఏదైనా అవసరం ఉండి పట్టిస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు పని చేయండి, ఆ చుట్టుపక్కల చెన్నీలు ఉంటే
సార్ ఈడ ఒకటే ఉంది కదా, ఈ 4 రోజులు పంపిస్తారా, తెప్పిస్తారా ఇడికి? సార్ నేను మాట్లాడతాను, సీఓతో మాట్లాడి అవసరం ఉంటే తెప్పిస్తాను సార్. అవసరం కాదు, అవసరం ఉంది ఇప్పుడు. సరే సార్, మంచిది సార్. మీరు ఎప్పుడు వస్తారు ఇడికి? రేపు వస్తుంది సార్ మా అమాలీలకి మరి కాస్త రెస్ట్ రూమ్ ఉందా ఇక్కడ? అమ్మాలికి సార్ 2 years ఒకసారి వస్తుంది. రైతులకి రెస్ట్ తీసుకోవడానికి ఉన్నదా? రూమ్ ఉంది సార్ అక్కడ, ఇక దాదాపు లోకల్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతుంటారు సార్. రూమ్ ఉంది సార్ ఒకటి రైతు గెస్ట్ హౌస్ అని. పేమెంట్ ఎమ్మటే అయిపోతుందా? లేదా సరే సార్, కాంటా అయిపోతే వెళ్ళిపోతారు, కొందరేమో ప్రొద్దున వస్తారు సార్ లోకల్ దగ్గర ఉన్న వాళ్ళు. రైతులకు పేమెంట్ ఎమ్మటే అయిపోతుందా సార్? అది సొసైటీ వాళ్ళు తీసుకుంటారు, మనకు మొత్తం బిల్లు కొనేలు చూసుడు సార్ సొసైటీ వాళ్ళు సార్. మన పని సరే, వాటర్ కాంటలు ఇవన్నీ మనం రిపేర్ అయితే చేసి ఇస్తున్నాం సార్. మన ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తారు వాళ్ళకి. అదే ఈ సీసీ ప్లాట్ఫామ్స్ కూడా ధాన్యం ఆరబెట్టడానికి పెద్ద కనపడట్లేదు, మరి ఇక్కడ తక్కువే ఉన్నాయట. సార్ ఈ ఆటలకి మనం కవర్ షెడ్ కోసం పంపించాం సార్, లెటర్ కూడా హెడ్ ఆఫీస్ కు. తార్పాలు కావాలా, కవర్ షెడ్స్ కావాలా, మరి ఎట్లా ఇవన్నీ? టార్పాలు ఉన్నాయి సార్ కొన్ని సెంటర్ అదే అడుగునా అదే కప్పుకుంటారట, అదే అడుగునా దాన్ని తిప్పి పైన వేస్తారట వర్షం వచ్చినప్పుడు రైతులు చెప్తారు. నేనేమంటానంటే విఠల్ భాయ్ సెక్రటరీ గారు, మనం చేయాల్సిన మన హృదయంతో చేయాల్సిన పనులు ఉంటాయి, మన శక్తిని మొత్తాన్ని దారపోసి మన పరిధిలో ఉన్న పనులు ఉంటాయి, ప్రభుత్వాన్ని అడగాల్సినవి ఉంటాయి. 2 ఉంటాయి అనుకుంటున్నాను నేను ప్రతి కార్యాలయం. ప్రభుత్వం రావాల్సిన వాటితోటి న్యాయం చేయొచ్చు, మనం గట్టిగా పనిచేసి కూడా చాలా పనులు చేయొచ్చు. గట్ల ఇప్పుడు ఏం లేదు. కానీ ఇక్కడ మనకు వచ్చిన సమస్యలు ఏంటంటే సార్, ఇక్కడ చెప్పండి. చెన్నీస్ కూడా సరే ఎవరు పడతలేరు దాదాపు. ఎందుకు పడట్లే? ఇప్పుడు చెన్నీళ్ళు పడట్లే, ఇవి వాడట్లేదు అంటే పడతలేరు దాదాపు. అవును, చెన్నీళ్ళు అన్నిటికి కాదు కదా, కొన్ని వాడాల్సి వస్తుంది, కొన్ని రెడీగా ఉండాలి కదా. మరి కనీసం వాటర్ ట్యాంక్ ఉందా మనకి? వాటర్ ఉందా ఫెసిలిటీ? రైతులకి భోజనాలు చేసి మంచిగా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకొని వాళ్ళకి భోజన వసతి కల్పించే అవకాశం ఉందా? అన్నదానం రైతులు అడుక్కోవడమేనంటావా? వీళ్ళకి ఇక్కడ ఏమైనా ఫెసిలిటీ ఉందా? లేదు సార్, మనకేమో రెగ్యులర్ మార్కెట్ కి అది ఉంటుంది సార్. మనకు మన నాన్ సీజన్ మార్కెట్ కదా సార్, ఎంఎస్పీ ఎప్పుడు నడుస్తుంది. నీకు భోజనం పెట్టే అవకాశం లేదా? లేదు సార్, లేదు సార్, మీకు ఏది లేదా? లేదు సార్, మన వాటర్ ఫెసిలిటీస్ కానీ కల్పించారు సార్. మన వాటర్ ఎప్పుడు మీకు భోజనం పెట్టే అవకాశం ఇవ్వలేదా గవర్నమెంట్? లేదు సార్, మన నాన్ రెగ్యులర్ మార్కెట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు సార్. క్యాంటీన్ ఉండాలనేది మార్కెట్ కమిటీలో రూల్ ఉంది కదా, ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలని. లేదు సార్, అదే రెగ్యులర్ బీట్ ఉంటాయి కదా సార్, మార్కెట్ కి ఇస్తారు సార్. నిజామాబాద్ కానీ వరంగల్ అటువంటి దాంట్లో. ఇక్కడ మన మార్కెట్ ఏ లెవెల్ మార్కెట్ ఇది? ఇది సార్ ఎంఎస్పీ నడిచినప్పుడు నడుస్తుంది సార్, గవర్నమెంట్ కొనుగోలు చేసినప్పుడు. బీట్ ఐటీ మార్కెట్ ఉంటుంది సార్, రెగ్యులర్ పెద్ద మార్కెట్ లెక్క ఉంది సార్ క్యాంటీన్. నేను మన మార్కెట్ కమిటీ వర్కింగ్ ఏ విధంగా ఉండాలనే ఇవన్నీ చూస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ లో భోజన వసతి కల్పించే అవకాశం కూడా ఉండాలని ఉంది. నేను చూపినా కాగితం సార్. అయితే మనకి నాన్ ఫంక్షన్ మార్కెట్ అయితే మనకి లేదు సార్ అట్లా. ఎవరైనా ఇప్పుడు ఇంతకు ముందు నిజామాబాద్ సార్ అక్కడ హరే రామారాయణ కృష్ణ వాళ్ళ ద్వారా కంపెనీ ద్వారా పెద్ద పెద్ద కంపెనీకి ఉన్నాయి సార్, మన కంపెనీకి రాలేదు సార్ ఇప్పుడు. చెప్తాను సార్, వేయింగ్ మిషన్స్ ఉన్నాయి చెన్నై సార్. మన వేయింగ్ మిషన్ మన కాంటలు ఉన్నాయి సార్, ఎలక్ట్రిక్ కాంటలు. ఎక్కడ ఉన్నాయి? సరే, నేను మళ్ళీ లైన్ లోకి వస్తా. మీరు లీవ్ లో ఉన్నారా మీరు? సార్ లీవ్ లో ఉన్నారా మీరు? అవును సార్, మా వాళ్ళు కంటి ఆపరేషన్ వచ్చింది, బయటకు వచ్చిన సార్. సరే మేడం గారు ఉన్నారు, వారు సహకరిస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ ఏదనంటే నేను కాల్ చేస్తే మీరు రెడీ ఉండండి, ఫోన్ దగ్గర పెట్టుకోండి. సరే సార్, రండి అమ్మా. ట్యాక్స్ వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ధాన్యం కొంటున్నారో వాళ్ళు నేరడిగుండకి వెళ్ళిరట సార్. అక్కడ వర్షం పడి అక్కడ ఒక లారీ ఇబ్బంది ఉందట, అక్కడికి వెళ్ళిరట వాళ్ళు. ట్యాక్స్ సిఓ స్వామి అని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సార్. అమ్మా, మనం గవర్నమెంట్ నుంచి ఏం అడగాలనో చెప్పరాదండి, అది కూడా మనం అడుగుదాం. ఈ నామకు ప్రపోజల్ కావాలి, ఎలక్ట్రానిక్ డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థకు కావాలి. మనం ప్రభుత్వాన్ని అడగాల్సినవి కూడా ఉంటాయి అమ్మా. మనం ఉన్న వాటితోటి మీరు అడ్జస్ట్ అవుతారు, మీరు ఉన్న వాటితోటి అడ్జస్ట్ అవుతారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిని కూడా మనం అడుగుదాం. కలెక్టర్ దగ్గర పోతున్నాం మేము.
రేపు మొత్తం జిల్లా మొత్తం తిరిగి ఈ సమస్యలన్నీ ఆయనకు విన్నవించడానికి పోతున్నాం. మనకి ఏం కావాలో చెప్పండి, ఇంకేమి కావాలా, ఏ ఫెసిలిటీస్ మనం కలెక్టర్ని అడగొచ్చు, మీ దగ్గర ఏముంటే చెప్పండి, మనం కూడా ఒత్తిడి తెద్దాం. ఏమి రాసుకోండి అయ్యా, నోట్ తీసుకో. ఏమేం కావాలా మన మార్కెట్ మీరు చెప్పండి మేడం, మీకు తెలిసిన మీరు అవుతుంది మీ సార్ని కనుక్కోండి, లేదా మీరు సొంతంగా చెప్పండి. కనుక్కోవాలా, నాకు ఇమీడియట్గా కనుక్కోవాలి ఏమేం కావాలా, ఏముంది అందులో. అడిషనల్ ఫెసిలిటీస్ ఇంకేమేమి కావాలని అడగండి. ఇదంతా క్లీనింగ్ చేయరా? ఇది ఎవరు చేసేది? క్లీనింగ్ జరగాలి కదా. మనం గవర్నమెంట్ని ఏం అడగాలో అడగండి. హమాలీల పరిస్థితి ఏంటి సార్? హమాలీలు ఉన్నారు సార్. హమాలీలకు అందరికి లైసెన్సులు లేవు సార్. లైసెన్సులు ఉండాలి. ఇప్పుడు మాట్లాడరా, హమాలీలను తీసుకురా, వాళ్ళ పరిస్థితిని తీసుకురా, మాట్లాడండి అయ్యా. ఒకళ్ళు పోయి మాట్లాడి తీసుకురండి, మీరు వెళ్ళండి. ఇట్రా దా, ఏముంది కాడ? ఓ లక్ష్మణు, వాళ్ళతో మాట్లాడాయా, మాట్లాడిపో లోపలికి పోయి. రండమ్మా. వీళ్ళేనా? జేబీ అమ్మ, భలే జేబీ అన్నారే, గుర్తుపోయి. ఎట్లా ఉంది ఇక్కడ మీకు? 10 రూపాయలకు సంచి ఇస్తారు సార్ మాకు. 10 రూపాయలకి ఒక బస్తా ఇస్తారు నింపితే. 10 రూపాయలకు ఒక సంచి. ఎంత? 30 రూపాయల రావాల్సింది ఎంత? 30 రూపాయలు. ఇంతకుముందు సార్ ఏముంది, 30 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఉండే ధాన్యం రైతు ఇస్తుండే, అవి బంద్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన చైర్మన్ లేకపోతే ఎవరో మనకు వేరియబుల్ ఆయన అద్దన్నారట, మేడం కూడా తీసుకోవద్దన్నారు. వాళ్ళ ఇష్టంతో రైతు ఇస్తే తీసుకుందామని చెప్పేసి అవి కూడా బంద్ చేసినాం. తీసుకుంటూ మళ్ళీ ఏంది, ఇంతకుముందు కాటా చేసేటప్పుడు 50 రూపాయలు ఉండే, 40 రూపాయలు తగ్గింది, 10 రూపాయలు తగ్గించినాయి. నాకు చెప్పండి, నాకు అర్థం కాగమ్మా. చెప్పేది కరెక్ట్ గా చెప్పాలా, లైన్ కరెక్ట్ చెప్పాలా బాబు, అట్లా చెప్పొద్దు విషయం. మాకు ఈ పోత నింపి ఇస్తే మాకు 10 రూపాయలు ఇస్తాడు అంతే, తీసుకుంటాం మేము. అంతకు తప్పించి మేమేం తీసుకోం. 10 రూపాయలకు ఒక బస్తా తీసుకుంటాం మేము. మాకు ఒక లైసెన్స్ లేవు, మాకు ఇన్సూరెన్స్ లేవు, మాకు ఏమీ లేదు సార్. మేము ఎక్కడ పోయినా కూల్ చేసుకుంటాం. ఒక రైతు ఇస్తాడు ఇక్కడ మార్కెట్ నుంచి. మార్కెట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కాబట్టి రైతు కూలీలకు, హమాలీలకు మార్కెట్ తరఫున కూడా గిట్టుబాటు కూలీ ఇవ్వాల్సిందే సార్. ఆ 10 రూపాయలు ఈ కార్మికులకు ఏం సరిపోవు. అది కూడా రైతు దగ్గర నుంచి వసూలు చేయడం కూడా అది ఎంతవరకు కరెక్టు. ఇక మార్కెట్ నుంచి ఇవ్వాలా, మార్కెటింగ్ శాఖ నుంచి వీళ్ళకు ఖచ్చితంగా 30 రూపాయల నుంచి 60 రూపాయలు ఇవ్వాలి సార్. భాయ్ సాబ్, వీళ్ళకి లైసెన్స్లు ఇచ్చేది ఎవరమ్మా? మన మార్కెట్ స్థాయికి 100 మందికి ఇవ్వాలి లైసెన్స్, అవునా? మన మార్కెట్ కెపాసిటీకి 100 మందికి లైసెన్స్లు ఇవ్వాలి. లైసెన్స్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కొద్దిగా గాలి రానండి మేడం గారు, జరగండి అమ్మా. మేడం గారు, అవును, మనకి 10 మంది మీ అందరికి కావాలా లైసెన్స్? వద్దా? మొగోళ్ళు లేరి, మొగోళ్ళు ఉన్నారా? ఇటు రండి అయ్యా, నాకు ఇటువైపు రండి. లైసెన్స్ ఉంటే రైట్, అది మనకి లేబర్ రైట్, అది
అందరికి ఉన్నదా? 28 పాత వాళ్ళకు ఉన్నాయి మరి సార్. ఉన్నాయని ఎందుకంటే వీళ్ళకి వద్దా? వాళ్ళకి కాల 100 మందికి కావాలి లైసెన్స్. ఈ మార్కెట్ కెపాసిటీకి 100 మందికి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఉండడం వల్ల రైతుని బిచ్చమడుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ హక్కు ప్రకారం బస్తాకి ఇంత చొప్పున వాళ్ళకి ఎంత అమౌంట్ హక్కు ప్రకారం, ఒక లేబర్ యాక్ట్ ప్రకారం, కార్మిక హక్కు ప్రకారం ఈ మార్కెట్ వాళ్ళకి పైసలు ఇవ్వాలా. ఈ పైసలతో పాటుగా రైతు ఏమి ఇస్తాడో రైతు కూడా ఇవ్వాలి. ఆ 10 రూపాయలు 5 రూపాయలతో వీళ్ళు ఎట్లా బతుకుతారు ఆడోళ్ళు? అమ్మా లైసెన్సులు ఎన్ని ఇవ్వాలి? గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏమి లేదు. అందుకేనమ్మా నువ్వు ఏదో బిచ్చమడుకోవాల్సిన అవసరం లే. ఈ మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్. నువ్వు ఇందులో ఆగమ్మా. మార్కెట్ అయినా, రైల్వే అయినా, బస్ స్టాండ్ అయినా, రైల్వే కానీ, మార్కెట్ కానీ ఆయా డిపార్ట్మెంట్లు అఫీషియల్గా రాజముద్రతోటి లైసెన్స్ కూలీ అని ఒకటి మీకు లైసెన్స్ ఇస్తారు. అంటే ఈ మార్కెట్లో పనిచేయడానికి ప్రభుత్వం మీ జాబ్ పర్మనెంట్ కాకపోవచ్చు కానీ లైసెన్స్ కూలీ అని ఒకటి ఇస్తారు మీకు. ఆ లైసెన్స్ ఉంటే ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన అడిగే హక్కు మీకు ఉంటుంది. మరి మీకు ఆయన బిచ్చం ఇస్తాడా? మీరు కాయ కష్టం చేసి బరువులు మోసి మార్కెట్ రోడ్ ₹1 ఇవ్వకపోయినా ఆయన రైతు దగ్గర 5-10 రూపాయలు అడుకుంటాడు. ఒక బక్క రైతు ఉంటాడు, పైసలు లేని రైతు ఉంటాడు, వాడా నుంచి తెచ్చిస్తాడు. అందుకనే ఎవడో భూస్వామి రైతు అంటే ఇస్తాడు. నేనేమంటానంటే వాడిచ్చినా వీడిచ్చినా ఎవడిచ్చినా ఇవ్వకపోయినా గవర్నమెంట్ బాజాప్తుగా లైసెన్స్ ఇవ్వాలి. ప్రతి మనిషికి బస్తాకి 30 రూపాయల చొప్పున అమౌంట్ మీకు ఇవ్వాలి. బయట కనీసం మీరు ఈ మార్కెట్లో నెల మొత్తం మీద ఏమొస్తాయమ్మా మీకు పైసలు? ఒక పని ఉన్న రోజే కదా. ఆ పని ఉన్న రోజు ఏమొస్తుంది మీకు? ఉదాహరణకి నిన్న ఉండే పని పని లేదు, ఇవాళ మాడటం ఇక మంచి దాకా బతకాలి ఎండాక. అంతే కదా, దినమంతా కూర్చోవాల్సి. నేనేమంటున్నాం మేడం గారు, వీళ్ళకి లైసెన్సులు ఇవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అసలు? ఎవరి దృష్టికి తీసుకుపోవాలా? సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని సెక్రటరీ గారు కలెక్టర్ వాళ్ళకు ఎందుకు లైసెన్సులు ఎవరు ఇస్తారు? సెక్రటరీ గారు లేబర్ డిపార్ట్మెంట్ ఇలా ఫిజికల్ ఫిట్నెస్ ను బట్టి దీన్ని బట్టి డిస్ట్రిక్ట్ భాయ్ సాబ్ ఇక్కడ లేబర్ ఆఫీసర్ ఈ ఏరియాకు ఉన్నాడా? డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసరేనా? ఇక్కడ ఉంటాడు సార్ లేబర్. ఒక లేబర్ ఆఫీసర్కి ఫోన్ చేయండి అమ్మా. లేబర్ ఆఫీసర్కి చేయండి. మేడం గారు మీ దగ్గర ఉంది, లేబర్ ఆఫీసర్కి చేయండి. మన సెక్రటరీ గారు కూడా చేయండి, ఇద్దరికి చేయండి. సార్ మొన్న 50 మందిని పెట్టినాం లైసెన్స్ లో. 50 మందిని పెడితే దాంట్లోకి వెళ్ళి 30 మందిని తీసుకున్నారు. మీకు అప్లికేషన్లు ఉన్నాయి ఇళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరైనా పైసలు అడుగుతుండా అని చెప్పు నాకు. లేదు సార్, అయితే మేడం దగ్గర ఉన్నాయి పెట్టినాయి. అయితే మేము 3 రోజులు పని చేసినాం. 3 రోజులు పని చేసిన తర్వాత 2 రోజులు ఇళ్ళ దెంగిండు. లైసెన్స్ లో అప్లై చేసిన మొత్తం ఇళ్ళ దగ్గర ఉన్నాయి. ఆఫీస్ పెట్టి సెక్రటరీ కూడా చేయండి. లోనింగ్ కూడా చేయించారు సార్. మళ్ళీ తెల్లారి పోయి అడిగితే మీరు పనికి రాకుండా అని చెప్తున్నారు. బాబు లైసెన్స్ లోడ్ ఎవరు చేయించారు? ఏ సారు? సెక్రటరీ. సెక్రటరీ ఈవో మన గంగారెడ్డి సార్ అది టెస్టింగ్ కోసం చేయించిండ్రు సార్. లైసెన్స్ ఇవ్వడానికి టెస్టింగ్ కోసం కలెక్టర్ నుండి వచ్చింది. చేసారు కానీ మాది కావాలి, ఫైనల్ కావాలి కదా. ఇంకా చేయలేదు సార్. మీరు చేసేది లేబర్ ఆఫీసర్ కదా సెక్రటరీ? లేబర్ ఆఫీసర్ సంగతి చూడు. మన నువ్వు మాట్లాడు లక్ష్మణ్. సెక్రటరీ గారు, మనకి ఇప్పుడు మార్కెట్లో కనీసం ఈ మార్కెట్ కెపాసిటీకి వస్తున్న ధాన్యానికి 100 మందికి లైసెన్స్ కావాలా? కూలీలకి, అమాలీలకి ఎంత అవసరత ఉంది ఈ డిమాండ్ అంటే 100 మంది అమాలీలకి లైసెన్స్ ఇచ్చే అంత అవసరత ఉన్నది. కానీ ఇక్కడ 10-20 మందికి కూడా లైసెన్స్ లేదు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి ఎవరో దయాదాక్షిణ్యాల మీద, ఎవరో మెర్సీ కరుణతోటి, ఎవరో రైతు బస్తాకు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అడుక్కోవాల్సిన పని లేదు. బాజాప్తుగా లైసెన్సు హమాలీలు ఉండాలి. ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ నుంచి బస్తాకింత అనే హక్కు వీళ్ళకి పైసలు చెందాల్సిందే కదా. మరి 100 మందికి ఇవ్వాల్సిన లైసెన్స్ కూలీ ఇవి హమాలీలకి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దానికి రీజన్ ఏమన్నా నాకు చెప్తారా? నన్ను ఎడ్యుకేట్ చేయండి. నాకు తెలియదు, నాకు చెప్పండి సార్. ఒకటి ఏంటంటే మనకు 10 మంది లైసెన్స్ లేడీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. 10 మందికి చాటా లైసెన్స్ ఉన్నాయి. మగవాళ్ళకి 25 మంది సార్. మన కెపాసిటీ ఇక్కడ ఉన్న ధాన్యం ఇవన్నీ తెలుసుకున్న ఎంత వస్తుంది ఏంటని. 100 మందికి రావాల్సినంత ఉన్నది సార్. ఇక్కడ మొన్న నోటిఫికేషన్ ద్వారా కూడా సార్ 37 మంది కొత్త వాళ్ళకి ఇస్తామని నోటిఫికేషన్ చేసాం సార్. ఎవరి నుంచి వచ్చింది అది నోటిఫికేషన్? అది మొత్తం జిల్లా లెవెల్ ఓల కమిటీల వాళ్ళు కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా వచ్చినాయి సార్. అవి కలెక్టర్ ద్వారా
నోటిఫై చేసి మనకు ఓలా కమిటీ కాలు ఎంత అవసరం అంటే రాసిచ్చినాం. మొన్న 32 ప్లస్ పాతలు అంటే 52 అవుతున్నారు సార్. మీ దగ్గర డిమాండ్ 100 అని రాయలేదా సార్? మనకు రెగ్యులర్ మార్కెట్ ఉన్న మనకు పని కల్పించాలి సార్. మరి పని లేనప్పుడు ఇబ్బంది అవుతుంది, నాన్ సీజన్ అప్పుడు మరి ఎక్స్ట్రా తెచ్చుకుంటాం సార్ వాటి. అట్లా కాదు కదా, పని లేనప్పుడు అనే దానికోసం ప్రొవిజన్ పెట్టుకోవాలి కదా సార్ ఎక్స్ట్రా. వీళ్ళు కూడా ఒప్పుకోరు సార్, ఎక్కువ మంది లైసెన్స్ కూడా. ముందు మీరు ప్రపోజల్ పెట్టకపోయారు 100 మందికి కావాలని? ఇవాళ పని లేదు, ఒక్క పైసా లేక ఎండిపోయిన మొక్కలతో కూర్చుంటారు ఆడవాళ్ళంతా. సార్ వాళ్ళకు మా లేడీస్ అయితే చాట వాళ్ళు ఇంతకుముందు 10 మంది 12 ఉంటే సార్ 10 మంది పని చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా అవసరం ఉన్నప్పుడు తోలుకొచ్చుకుంటున్నారు. అదే అట్లా ఎట్లా సార్? ఇప్పుడు ఇక్కడ లైసెన్స్ ఇంతమందికి అవసరం ఉన్నాక దాదాపుగా పని ఉంటుంది, పని లేనప్పుడు దానికోసం ఇంతమంది తక్కువ లైసెన్సులు ఎట్లా మరి మనం? అదే లాస్ట్ ఇయర్ నుంచి సార్ ఏమైతే ఎంఎస్పీ కన్నా రేట్ తక్కువ ఉంటాయి సార్ బయట. అందుకోసమే మార్కెట్ లో ఎంఎస్సీ లేనప్పుడే సార్ ఏమైతుంది లైసెన్స్ అంతమందికి పని ఉండదు సార్. అని ఈసారి మనం లేదు. మరి ఇప్పుడు ఈ బస్తాలు మోసే వాళ్ళకి పైసలు ఎవరు ఇవ్వాలి? అలా సార్ టోటల్ మొత్తం మనకు 38 రూపీస్ లో అలా టోటల్ తీసుకోండి సార్. 38 రూపీస్లో టోటల్ గా మన దగ్గర మొత్తం వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేసినామన్నా ఆపేస్తే 50 రూపాయలతో మొత్తం టోటల్ చేస్తున్నారు సార్. బస్తాలు నింపుడు కాంటా లోడింగ్ 50 రూపాయలతో మొత్తం చేస్తున్నారు సార్ లోడింగ్ వరకు. నువ్వు ఒకసారి వివరాలు మాట్లాడరా. 50 రూపాయలతో నాకు అర్థం వినపడలేదు, ఏమంటాను అమ్మా? 50 రూపాయలతో 50 రూపాయలు కుంటాను. కుంటల్కు 50 అని చెప్పి మీరు డిమాండ్ చేసిండ్రు కదా, మీరు డిమాండ్ మాకు ఒప్పలేదు కదా. అదే ఎట్లా మరి? ఏ విధంగా ఒప్పలేదు? మాకే బెదిరిస్తుండ్రు సార్. ఏమని చేస్తే చెయ్యరు, లేకపోతే 30 మందిని తీసుకుంటాం అంటే. 50 రూపాయలు మీరు అడిగింది ఎంత? 50 రూపాయలు మేము కుంటల్కు 50 రూపాయలు రైతుల నుంచి తీసుకున్నాం. 50 రూపాయలు 50 రూపాయలు నడిచింది. అట్లా ఒక 10 రోజులు నడిపించినాం. 10 రోజులు నడిపించినాక కాటలు ఆపేసి మాకు 38 తీసుకోవాలా, 38 తీసుకోవాలా, మీరు 35 రూపాయలే తీసుకోవాలా కుంటల్కు. రైతుల నుంచి గొడవ చేసింది సార్, ఇంత తీసుకుంటున్నారు మా దగ్గర అని చెప్పేసి. అదే అందుకోసం అని చెప్పి పిలిపించి అంటే 40 రూపీస్ తీసుకోండి, 38 ఉంది మార్కెట్, 50 రూపాయలు అయితే కుదరదని అదే అందుకోసం అని చెప్పి 40 తీసుకుంటున్నారు కదా. 40 తీసుకుంటున్నా సార్. ఏ లైసెన్స్ కూలీలు అవునా? 40 రూపీస్. మీకు ఎంత రావాలనుకుంటారు మీరు? 50 రూపాయలు మాట్లాడుతారు మాట్లాడతారు. మీకు మాత్రం ఎంతమందికి ఉన్నాయమ్మా లైసెన్సులు? ఆడవాళ్ళలో 10 మందికి ఉన్నాయి. ఏరు వారి ఏడున్నారు వారు? ఇట్రామ్మా లైసెన్స్ మీది ఏ ఊరమ్మా? అంతా ఏసీలు, రెక్కల కష్టం. ఆ రైతు ఇచ్చే 5-10 రూపాయల కోసం ఇది పని. మీ అందరికి లైసెన్స్ వచ్చి ఇస్తే ఎంత బాగుంటుంది? బాగుంటుందా బాగోదా? దానికోసం పోరాడదాం వద్దా? నడి బజార్లో కూర్చొని పోరాడదాం. ఎందుకంటే అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు బుద్ధి లేని ప్రభుత్వం ఇది, జ్ఞానం సిగ్గు లేని రాజ్యం ఇది. వీడికి బుద్ధి చెప్పాలి రాజ్యానికి. చెప్పాలంటే మనం పోవడం. వానికైతే లేదు, శరం లేదు. ఎవరు రమ్మంటే వచ్చిండ్రు, మీకు జరగరాంది గిట్ట జరుగుతే ఏం జరిగితే ఏందట? చేసి పడిపోతే మీకు లైసెన్స్ లేవు కాబట్టి మీరు ఇస్తే మాకు ఉంటాయి అన్నట్టు నేను అంటే నేను బాగా ఇది అయిపోతా సార్. అదే అట్లుంటది. సరే అమ్మా, మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ మార్కెట్కి వస్తున్న ధాన్యం ప్రకారం రాని రోజు రాదు, అది వేరే విషయం. రాని రోజును పట్టుకొని నేను ఇంతమందికి ఎట్లా ఇస్తా, ఇంతమంది కూలీలకు నేను అమాలీలకు లైసెన్స్ ఇస్తే మరి ధాన్యం రోజు రాని సంగతి ఏంది అంటాడు. అంటే ధాన్యం రాలేని రోజు కోసం వచ్చిన రోజు సంగతి ఏంటి మరి? ఆయన ఏమంటాడంటే మరి ధాన్యం ఎప్పుడు రాదు కదా సార్, 100 మందికి ఎట్లా ఇస్తామంటాడు. 100 మందికి మార్కెట్ నుంచి 100 మందికి రావాల్సిందే. అందులో 50 మంది మహిళలకు ఉండాలా, 50 మంది పురుషులకి లైసెన్స్, అమాలీ లైసెన్సులు రావాలి. ఆ అమాలీ లైసెన్స్ వస్తే మన హక్కు అది. గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరినైనా మాకు ఇంత కావాలి, మాకు ఈ అవకాశాలన్నీ రావాలి, మీకు ఆ హమాలీ లైసెన్స్ ఉంటే అన్ని రకాల హక్కులు వస్తాయి. దాన్ని అడగడానికి కోసం మీ అందరి చేత రేపు కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, కలెక్టర్ నిలదీసి అడగబోతున్నాం. అవసరం అయితే ఇక్కడ రోడ్డు మీద అయినా కూర్చోవాలి, మీరు రెడీగా అండి దానికోసం. లైసెన్స్ వచ్చిన దాకా పోరి. మేము గవర్నమెంట్ జాబ్ అడిగినా
ఎక్కడ కష్టం చేయడానికి అంత లైసెన్స్ ఏమంటారు? లైసెన్స్ కూడా ఇయ్యరా? అందుకనే గట్టిగా కొట్లాడటానికి మీరు రెడీ కాదు. కొన్ని విలేజ్లలో మీకు మంచినీళ్ళు ఉన్నాయా? తాగడానికి మినరల్ వాటర్ ఉందా? మినరల్ వాటర్ ఉందా? మినరల్ వాటర్. వేయింగ్ మిషన్స్ ఎక్కడమ్మా? ఏమంటాడు లేబర్ ఆఫీసర్? లేబర్ ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈయన ఏమంటాడు? ఈయన అంటే మార్కెటింగ్ శాఖ నుంచి మనకి ఇచ్చేది లేదు, అంటే వాళ్ళే రైతు నుంచే ఉంది. కాదండి, ప్రపోజల్ పెట్టాలి కదా, 100 మంది కావాలని. కోట్ల రూపాయల ఫండ్ మార్కెటింగ్ శాఖకి వస్తున్నది సార్. ఆ దాని రైతు ద్వారా వస్తున్నది. మళ్ళీ రైతు నుండి రక్తం పీల్చకుండా మార్కెటింగ్ శాఖ నుంచి లేబర్ కి ఇవ్వాలా. ఇది ఈ ప్రపోజల్ 1000% వీళ్ళు పెట్టాల్సింది. ప్రపోజల్ పెట్టాలి. నీకేమైంది ప్రపోజల్ పెట్టాలి? నీకు అడ్డేవుడు ప్రపోజల్ పెట్టవని అంటే ఏమంటాడో తెలుసా? ధాన్యం రాని రోజు సంగతి ఏంది అంటాడు. అంటే ధాన్యం రాకపోతే నువ్వు ప్రపోజల్ పెట్టావు. వచ్చిన రోజు సంగతి ఏంది మరి? వచ్చిన రోజు ఇవ్వాల్సిందే కదా. కోట్ల రూపాయలు వస్తున్నాయి గిడ్డంగుల ద్వారా, కిరాయిలు వస్తున్నాయి సార్, లక్షల రూపాయలు వస్తున్నాయి. నెలకు లక్షల 2-3 లక్షలు వస్తాయి కిరాయిలకి. కోట్ల రూపాయలు వస్తాయి, లక్షల రూపాయలు మళ్ళీ గవర్నమెంట్ కి పోతాయి గల్ల నిండడానికి. ఉంటాయి ధాన్యం, వాళ్ళకేమో ట్రేడర్స్ వ్యాపారులకు అప్పిస్తారు. ఎందుకు ఇస్తారు? కిరాయి వస్తున్నది కాబట్టి. మరి మన కిరాయి ఇస్తారా అమ్మ వాళ్ళు? దానికి రిసిప్ట్స్ ఉన్నాయా? కిరాయి మీరు ఇచ్చింది అగ్రిమెంట్స్ ఉంటాయా? రమ్మన్న మహిళలు రమ్మన్న రండి. ఈ గిట్టుబాటు ధర రమ్మన లక్ష్మణ్ రమ్మన. అడేళ్ళకి ఫోన్ చేసి ఎంతమందికి లైసెన్స్ ఇవ్వచ్చు, లైసెన్స్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఒక మార్కెట్ ఈ లెవెల్ మార్కెట్ ఎంతమందికి లైసెన్స్ ఇచ్చు అడేళ్ళకి మాట్లాడు. ఇవ్వచ్చు కదా సార్, ప్రపోజల్ ఎంతమందికి పెట్టచ్చు? ఇట్లా పోవచ్చమ్మా. ఇప్పుడు ఇది ధాన్యం ఆరబోసే సీసీ ప్లాట్ఫామ్స్ లేవుగా ఇక్కడ? సీసీ ప్లాట్ఫామ్ ఏనా ఇది? ఎంత పలుకుతుందమ్మా ఇది రేటు? 3,371. ఇది మొత్తం వెయిట్ అయిపోయినాక 12% ప్రాసెస్ చెప్పండి. 12% వచ్చిందంటే తేమ శాతం తీసుకుంటారు. 12% ఆరబెట్టాలి. 12% కంటే ఎక్కువ ఉంటే కోత కట్ చేస్తారు. వాళ్ళకి సంబంధం సార్. అదేలే వాళ్ళు చెప్తారా? స్వామి సార్ది ఫోన్ స్వామి సార్ ఏమన్నాడు, నేరడి ఉండరు అంటున్నాడు. లోడ్ అవుతుందట రమ్మని ప్రొద్దున వర్షం పడుతుందని లోడింగ్ చేస్తున్నారు సార్. అంటే పిఎస్సిఎస్ ఉంటుంది కదా సార్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సిఓ. అయితే వాళ్ళు నేరడి గుండాకి వెళ్ళిరట, వర్షం పడుతుందని అక్కడ స్పీడ్ అప్ వర్క్ చేస్తున్నారట. యాక్చువల్ గా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మీరు ఉండండి అన్న సార్ వస్తున్నారు. ఎంత పలుకుతుందమ్మా రేటు ఈ మద్దతు? 73.71 సార్. ఇప్పుడు తేమ ఉన్నట్టేనా? ఎన్ని రోజులు ఉన్నదా అది? వాళ్ళ దగ్గర వాళ్ళని మీరు పిలవండి చెప్తా. మాయిశ్చర్ మిషన్ ఎవరి దగ్గర సార్? ఇప్పుడు ఈ గోడౌన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రైవేట్ వ్యక్తులకు రెంట్కి ఇచ్చేసి, అంటే యాక్చువల్గా వర్షం పడ్డప్పుడు రైతులు దాంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ ఫెర్టిలైజర్స్ ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇప్పుడు రైతులు దాచుకోవడానికి కదా ఇది బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. ఈ కిరాయికి ఎందుకు ఇవ్వాలి? రైతులు అందులో దాచుకోవచ్చు కదా ఫ్రీగా, రైతుల కోసం కదా. వీటిని రెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పెద్ద పెద్ద భూస్వాములకి, రైతులకి, ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద రైతులకి, మన ఇన్సైడ్ అంటే మీరు దీనికి రెస్పాన్సిబుల్ అని నేను అనట్లేదు, మీ పై ఉన్న ఆఫీసర్సే కాదు, మన అవగాహన కోసం మాట్లాడాలి. ఇవన్నీ ఓ ట్రేడింగ్ చేసేటోడికి ఎందుకు కిరాయికి ఇవ్వాలా? మన కిరాయికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ రైతులది ఇది కష్టార్జితం, రైతులకు సంబంధించిన పంటలతో వస్తున్నటువంటి ఇన్కమ్ డిపార్ట్మెంట్కి వాళ్ళే అందులో దాచుకుంటారు. పేర్లు వేసి నంబర్లు వేసి ఒక పొజిషన్ ప్లేస్లో పెట్టుకుంటారు కదా. అమ్మా మేడం గారు, మరి ఎందుకు కిరాయికి ఇవ్వాలి? మరి కిరాయికి ఎందుకు ఇవ్వాలి?
వస్తుంది. ఇవైతే వీళ్ళది మనకు రాదు, ఎఫ్సిఎస్సి వాళ్ళది ఆ, ముందు ఉండే కానీ ఇప్పుడు లేదు సార్, వాళ్ళదే ఇక మొత్తం. కాకపోతే కాటాలు అవి మనం అరేంజ్ చేయొచ్చు, వాటర్ కాటాలు ట్యాక్స్ వాళ్ళు ఉంటారు కదా మేడం, కొన్నందుకు వాళ్ళ నుంచి మనకి ఏం కమిషన్ రాదా? లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? లేదు, అడగండి సార్ ఒకసారి తెలుసుకోవాలా, మాట్లాడతారా? ఇప్పుడు లేదంటే మొన్నటిదాకా ఉందిగా. ఇప్పుడైతే లేదు సార్, ఇంతకు ముందు నుండి లేదు సార్ ఎఫ్సిఎస్సి వాళ్ళు. మరి మొన్నటిదాకా లేదు, అప్పుడు కిరాయికి ఇచ్చారుగా. మరి కిందటి నుంచే కిరాయికి ఉంది. మరి కిరాయికి ఎప్పటి నుంచి ఇస్తారుగా. మనం ఎంత లోపడిపోతే అంత దొరికిపోతాం మనం. పండి మీలాంటి చిన్న చిన్న ఆఫీసర్లు నేను ఏమనట్లే మేడం, డిజైన్ చేసే అసలు అవుట్లైన్ డిజైన్ చేసే ఆఫీసర్లు ఉంటారు కదా. ఇదంతా ఎవరి కోసం మేడం? ఇప్పుడు ఇదంతా మాట్లాడేది అడిగేది ఎవరి కోసం? జనం కోసమే కదా. 10 రూపాయలు సందాలు ఆడుకొని పోయే బ్యాచ్లం కాదుగా మేము. రైతులు విశ్రాంతి తీసుకోవడానికి ఏది మంచిగా ఉందా లోపల? ఒకళ్ళు పోయి చూసి రాకుండా లోకల్ వాళ్ళు కాబట్టి అది ఓపెన్ చేస్తావా? ఇదేందమ్మా ఇది కూడా ఇందులో ఎవరిది దాస్తారు ఇందులో? ట్రేడింగ్ వాళ్ళేనా? టాయిలెట్స్ మరి వచ్చిన రైతులకి, మహిళలకి, పురుషులకి మంచిగా ఉన్నాయా? ఇదేంటి సార్ ఇది మేడం గారు, ఇదంతా క్లీన్ చేయించలేదు ఏంటి? చూడండి ధాన్యం ఎట్లా పోసుకుంటారు అక్కడ. ఇక్కడ మన స్వీపర్స్ క్లీనర్స్ ఉన్నారా మన దగ్గర? స్వీపర్స్ ఉన్నారా, క్లీనర్స్? మరి దీన్ని క్లీన్ ఎవరితో చేయిస్తారు మీరు? ఏ స్పాట్లో ఆయా సమయాలకి. మరి ఇవాళ మనకు బడ్జెట్ ఉంటుందిగా మన దానికి, ఆ బడ్జెట్ తోటి మరి ఇది ఎందుకు క్లీన్ చేయించట్లేదు? ఇదంతా క్లీన్ చేసినా మళ్ళీ అందరు వీళ్ళే వేస్తారు సార్, మొత్తం వీళ్ళే వేస్తారు. ఇక్కడ నుండే గోడ కట్టించినా కూడా మొత్తం గోడ కూడా తీసేసింది సార్. ఇదంతా పెంట వాసన వస్తుంది అమ్మ, ఇదంతా భయంకరంగా. మీరే చెప్పండి కదా, మీరు వెళ్తారు కదా ఇటు. అడలు సార్ కూడా కట్టించిండు, మీరే కట్టించినట్టుగా అట్లాగా సార్. ఇంతకు ముందు ఇట్లా తవ్వ ఉండే ఇదేందా ఇది అసలు? ఆ ప్లాట్ఫామ్స్ అంత ఘోరంగా ఉన్నాయి. ఆల్రెడీ గేట్ పెట్టిస్తామని చెప్పింది సార్, ఆ గేట్ కూడా రండి ఓ ఇద్దరు మొగోళ్ళు రండి, రైతులు మొగోళ్ళు ఇద్దరు రండి, టాయిలెట్ చూపిద్దు రండి. ఓపెన్ చేసావా? తాళదే ఓపెన్ చేసి అక్కడ పట్టుకో, అది పట్టుకో, నాకు అది ఆపరేట్ చేయించి చూపించాలి. క్లాత్ తీసుకురా బాబు, ఇది సచ్చేటట్టుంది. క్లాత్ తీసుకురా. ఇట్రా అమ్మా మేడం గారు, ఎట్లున్నాయి ఆ బాత్రూమ్లు? మంచిగా ఉన్నాయి? ఎవడన్నా పోయేటట్టు, మనుషులు పోయేటట్టుందా అమ్మా? ఇంత భయంకరమైన టాయిలెట్స్ భారతదేశ చరిత్రలో లేవుగా అమ్మా. ఎవరు బాగు చేయించాలి చెప్పండి? ఇది నిరంతర ప్రాసెస్ అమ్మా, చేయించాల్సిందే కదా. టాయిలెట్స్కి రైతులు ఆడికి పోవాలంటన్నా, వాళ్ళు శుభ్రంగా స్నానాలు ఏడ చేయాలా, టాయిలెట్స్కి ఎక్కడ పోవాలా, ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడ బతకాలా, ఏడ తినాలా, ఏడ రెస్ట్ తీసుకోవాలా. రైతు ఊర్లో ఉన్నంత కాలం పంటలు పండించి ఆడ శ్రమే, ఆడ నరకమే, ఆనిచ్చి అమ్ముకోవడానికి వచ్చి సుఖంగా అమ్ముకొని 4 రూపాయలు తీసుకొని ఇంటికి పోయే కాడ ఈడికి వచ్చిన టాయిలెట్లు లేవు, స్నానాల గదులు లేవు. మంచిగా స్నానం చేసి టాయిలెట్కి పోయి అంత భోజనం చేసి ఆ విశ్రాంతి రూమ్లో రెస్ట్ తీసుకునే భాగ్యం లేదా రైతుకి? రైతుకు భాగ్యం ఏం వాసనలు అమ్మాయి? ఎవడన్నా క్లీన్ చేసేటోడు ఉన్నాడు? అదేని వాడిని నడవండి. మనం ఆడికి పోయిన సుఖం లేదు మనకి. వేయింగ్ మిషన్ పెట్టు. ఆడేల్ సార్తో మాట్లాడారా? ఏంది చెప్పండి. మార్కెట్ స్థాయిని బట్టి పెట్టుకుంటారు అక్కడ సార్. 17 చూపిస్తుంది మేడం. ఇప్పుడు ఇది 17.2 తేమ ఎంత ఉన్నది? 17 పోయి ఆడ పోయి మొత్తం పారిపోయి అందులో నాకి నా చేతికి ఇట్రా బాబు.
తెలుసు పోయి ఈ 3 బటన్లు నింపి 3 బటన్లు ఒత్తి పట్టుకోవాలి. ఎంత ఉండాలి బిలో? 12 ఉండాలి. ఇంకెన్ని రోజులు ఆరాలమ్మా? ఇంకా ఎన్ని 1 డే ఆరితే వచ్చేస్తుంది. 14 ఉంటే అప్పుడు మరి ఆరబోయడానికి అమ్మా మీరేమనుకోవద్దు. ఈ రైతు ఎవరైనా నువ్వే కదా. ఇంత భయంకరమైన పెంట గింట వాసన కాడ ఎట్లా ఆరబోసినావు? ఆగాల ఎట్లా ఆరబోసినావు? ఇంకా లేదా వేరే ప్లేస్? వేరే మంచి ప్లేసు, మంచి కాంక్రీట్తో ఉన్న సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ మీద ఈ ఆరబోయాలి. ఆరబోయడానికి కావలసిన ప్లాట్ఫామ్స్ ఇక్కడ లేవు. ఇంత భయంకరమైనటువంటి ఇక్కడికి రావడానికి ముక్కు మూసుకొని బతుకుతాను ఇంతమంది. ఈయనెట్లా ఆరబోస్తారు మీరు? సెక్రటరీ గారికి ఫోన్ చేయి. ఇవన్నీ ఆగేది లేదు మేడం. ఈయన మాత్రం నేను కాంప్రమైజ్ కాను మేడం. ఇంత ఘోరాతి ఘోరమైన వీటి టాయిలెట్స్ కాడ ఆ ధాన్యాన్ని ఆరబోయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్రా మరి ఇట్లా జరగన్నా రాండమ్మ. విశ్రాంతి భవనం ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒకటేనా? చూసుకోవాలి. నువ్వు పడిపోయినావు అంటే విలేకరు కాదు, జర్నలిస్ట్. మీరు పడిపోతే ఎట్లా? అది కూడా నీట్గా లేదు సార్. వాళ్ళు పడుకోవడానికి కింద మొత్తం డస్ట్ ఉంది సార్. సీటింగ్ కాటాలు అమ్మా. సెక్రటరీ గారు, ఇప్పుడు ఈ మన మార్కెట్లో ఇంత భయంకరంగా ఉన్నాయి సార్ ఈ టాయిలెట్స్ లోపటే కాదు, దాని టాయిలెట్స్ బయట కూడా ఇంత దారుణంగా ఉన్నది ఏంటి అసలు టాయిలెట్ దగ్గర సీసీ ధాన్యం ఆరబోసేది ఉంది, ఆడ ఆరబోస్తారు. దాని పక్కనే భయంకరమైనటువంటి ఆ పెంట గింట టాయిలెట్ చెప్పడానికి వీల్లేనంత అందరూ ముక్కులు ఆగండి మాస్టారు, ముక్కులు మూసుకొని ముక్కులు బద్దలయ్యేటట్టు సచ్చి బతికి బయటికి వెళ్ళాం. ఇప్పుడు ఇంకో గంట సేపు ఉంటే నేను చచ్చిపోయాను. ఇక నా పాడే మోయాల్సి వచ్చేది. ఇక్కడ ఏం ట్రై చేస్తారు? ఆ ట్రై చెప్పండి. TRY ట్రై చెప్పండి. ఇప్పుడు మన మార్కెట్కి దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి దీనికి పైసలు ఉంటాయా? 10 రూపాయలన్నా ఏం యాడికి పంపాలా ప్రపోజల్ దీన్ని క్లీన్ చేయడానికి? ఏది చీపురు కట్ట పెట్టి 4 వర్కర్లను పెట్టి క్లీన్ చేయించడానికి డైరెక్టర్ దగ్గరికి ప్రపోజల్ పంపుతారా? అది వేరు, కాంపౌండ్ వాళ్ళు పడిపోవడం వేరు. ఇక్కడ ఉన్న ఇంత భయంకరంగా ధాన్యం ఆరబోసే దగ్గర టాయిలెట్కు చుట్టుపక్కల ముక్కు మూసుకొని సచ్చే అంత భయంకరంగా అక్కడ పెంటాలు గింటలు అన్నీ ఉన్నాయి. అవి మీరు రేపు క్లీన్ చేపిస్తారా లేదా? ఒకటే మాట చెప్పండి. రేపు ఎన్నింటి వరకు క్లీన్ చేపిస్తారు? ఎందుకు 2 days? రేపు శనివారం చేయించవచ్చుగా అమ్మా. రేపు లేబర్ని మాట్లాడి చేపిస్తారు. ఇక మేడం గారికి చెప్పండి. ఇట్లా అందరి ముందు ఇక్కడ జర్నలిస్టులు అందరు ఉన్నారు, చెప్పండి రేపు ఎన్నింటి వరకు చేపిస్తారు అన్నా? నేను మీ పేరేమన్నారు? విఠల్ బాయ్. నేను రైతుల గురించి ఒక క్లాసిఫికేషన్ చేస్తానేనండి. భారతదేశంలో రైతులు 2 రకాలు. ఒకటి SC ST BC రైతులు, 2 అగ్రవర్ణాల రైతులు. అగ్రవర్ణాల రైతులకి భూమి పంటలు పండించడం కాక వాళ్ళకి అదనపు వ్యాపారాలు ఉంటాయి, అదనపు బంధువులు ఉంటారు, అదనంగా అన్ని మార్గాలు ఉంటాయి, అదనపు ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు ఒడ్డు మీద కూర్చుంటారు, భూమిలోకి దిగరు, పార పలుగు బట్టరు, వాళ్ళ దొరసాన్లు ఇళ్ళ నుంచి వచ్చి నాటేయరు, వాళ్ళు కాయ కష్టం చేయరు, రక్తం చిందించరు. ఆకలి అయితే వాళ్ళకు 100 మార్గాలు ఉంటాయి. SC ST BC రైతుల గురించి చెప్తాయినానండి. వాడే భూమిలో దూకుతాడు, వాళ్ళే కలుపు తీస్తారు, నాటేస్తారు, నడుములు ఇరిందాక పని చేస్తారు, వాళ్ళే బాయికాడికి పోయి రక్తం చిందించి పంటలు పండిస్తారు, వాళ్ళే కౌలుకు తీసుకుంటారు. వీళ్ళు SC ST BC రైతులు. SC ST BC రైతులు మార్కెట్కి వచ్చినాక వాడికి ధనవంతుడు చుట్టం ఎవడు ఉండడు. ఊళ్ళే బాగా చుట్టాలు ఉండరు, లాడ్జీలు తీసుకోరు. BC SC ST రైతులు మార్కెట్లోనే ఆ ఎండకి ఇంత తువాలు వేసుకొని ఆడనే పండుతాడు, లేదా ఆడనే ఏదైనా మంచినీళ్ళు గిచ్చినీళ్ళు ఏమైనా ఉంటే చూసుకుంటాడు, బయటికి పోయి ఓ 10 రూపాయలు ఏదైనా తిని వస్తాడు.
ఇది బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల దుస్థితి. రైతులు ఆత్మహత్యలు చేసుకొని సచ్చేదంతా బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు. అగ్రవర్ణాల రైతులు ఆత్మహత్య చేసుకోరు, ఎందుకంటే ఆయనకి భూమి కలంతలిది కాదు, ఆయనకు భూమి వ్యాపార వస్తువు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ రైతులకి భూమే తల్లి, భూమే జీవితం, భూమే ఆత్మగౌరవం, భూమే సెంటిమెంట్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల నిలయం మార్కెట్ అంటే. కానీ మార్కెట్లో ఉన్న ఆ షెడ్లన్నీ మనం ట్రేడింగ్ చేసుకునే వాడికి కిరాయికి ఇవ్వాలి. ఇది మన బతుకులు, మన పరిస్థితి. వాళ్ళ కిరాయికి ఇవ్వాల్సిన కర్మ ఏంది? ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక షెడ్డు మార్కెట్లో ఉన్న సంక్షేమానికి ఉపయోగపడాలి తప్ప మార్కెట్లో ఉన్న షెడ్లు ట్రేడింగ్ చేసుకునే వాడికి, వ్యాపారం చేసుకునే వాడికి కిరాయికి ఇయ్యమని మనకేమైనా జీవం ఉందా? కాగితాలు ఉన్నాయి ఇక్కడ? ఎవరికి ఇచ్చారు? ఎవరు ధాన్యం ఉంది లోపల? ఏ కోమట్లయి? ఏ సావుకారులకు ఇచ్చినావు? ఏ సావుకారులకు ఇచ్చారు? ఏ వ్యాపారస్తులకు ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లే, మనమే వాడుకోవాలా, మనమే ఉపయోగించుకోవాలా. అంటే నేను మిమ్మల్ని దాని కిరాయి ఏదో మీకు చెందిద్దని నేను అనట్లే, కిరాయి పైకే పోవచ్చు. కానీ దీని వెల్ఫేర్ ఆఫీసర్గా మీరు ఒక ఇన్ఛార్జిగా ఎవరి కిరాయికి అవసరంలే. మార్కెట్ కూడా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇటు మొత్తాన్ని క్లీన్ చేయాలి. 4 వర్కర్లను పెడతారా, 10 మంది వర్కర్లను పెడతారా? వర్కర్లను పెట్టి మార్కెట్ మొత్తం ఫుల్ క్లీన్ కావాలి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. భోజన ఏర్పాట్లకు సంబంధించిన మీకేం చేతనైద్దో అది. ఆ చైర్మన్గా ఎన్నికైన ఆ చైర్మన్ ఆ రేవంత్ రెడ్డి ఫోటో పెద్దగా పెట్టుకున్నారు కదా. అంబేద్కర్ ఫోటో అరిచే అంత ఉంది, రేవంత్ రెడ్డి ఫోటో 4 షాట్ల అంత ఉన్నది. ఫోటో పెట్టుకున్నారు కదా. పైసలు లేనివాడు, నా దగ్గర పైసలు లేదు అన్న ముఖ్యమంత్రి ఫోటో పెద్దగా పెట్టినావు. మరి ఎవరు పెట్టినరో? రాజ్యాంగం రాసిన ఆయన ఫోటో అరిచేతి మందం ఉందాడు అంబేద్కర్. సరే పోని, అది పోని, అదేమి నేను క్రైటీరియా అనట్లే, అది లైబుల్ అనట్లేదు. కానీ ఈ మార్కెట్ మాత్రం మీరు రేపు ఎల్లుండి ఫుల్ క్లీన్ చేయండి సార్. సోమవారం నేను వస్తా, మిమ్మల్ని పరిచయం చేసుకుంటా. పశువుల తొట్టెలు, దాంట్లో నీళ్ళు ఉందా? పశువుల తొట్టెలు చూపిద్దురా, రండి అమ్మా, రండి. లైన్లో ఉండండి సార్, లైన్లో ఉండండి. మీ కుటుంబంలో కూడా ఆరోగ్యం బాగలేదని తెలిసింది, కానీ నాకు ఆ కన్సర్ట్ ఉంది, అది వ్యక్తిగత విషయం. ఇగో ఈ గొడ్లు తాగే పశువులు తాగే తొట్లు, ఈ పశువులు తాగే తొట్లు అంటాడు ఎవడన్నా? ఏం మార్కెట్గా సెక్రటరీ గారు, ఇందులో నీళ్లు ఉన్నాయా? ట్యాంకర్లతోటి నీళ్లు ఉన్నాయా? ఈ గొడ్లు ఆడదాల, గొడ్లను చంపుదామా? ఇంత ఘోరంగా లోపల పెట్టండి. ఇట్లా ఒక రోజు ఇట్లాంటి ఏంది ఇది కనమ అంటున్నా? గొడ్లు తాగే తొట్టెలేనా? ఇంత ఘోరం సెక్రటరీ గారు. ఇందులో వాటర్ ఎందుకు లేదు? వాటర్ ట్యాంకర్ల నుంచి తీసుకురావాలి. గ్రౌండ్ లేకపోతే మన కొంపలో నీళ్లు, మన ఇళ్లలో నీళ్లు లేకపోతే బోర్ వేయించి నీళ్లు ఎట్లా తీసుకొస్తామో అట్లా నీళ్లు తీసుకొని తొట్టెలలో నీళ్లు నింపి పశువులకి నీళ్ల సౌకర్యం. నేను ఇందాక చెప్పిన కదా, అగ్రవర్ణ రైతులు, భూస్వామి రైతులు 100 మార్గాలు ఉంటాయి ఆయనకి. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకొని 4 గింజలు అమ్ముకొని వెళ్ళిపోతాడు. మా రైతులకి దిక్కు ఇదే, పేద రైతుకి ఇదే దిక్కు, మార్కెటే దిక్కు. ఇక్కడ పశువులకి నీళ్లు ఉండాలి. ఇక్కడికి వచ్చిన రైతు చక్కగా విశ్రాంతి తీసుకొని ఒక బువ్వ తిని మంచిలు తాగి తన ధాన్యాన్ని 1-2 రోజులని అమ్ముకొని వాడు ఇంటికి పోవాలి. ఇక్కడ 100 మంది లైసెన్సు, ఇక్కడ పనిచేసే అమాలీలకు 100 మంది లైసెన్స్ని మీరు ప్రపోజ్ చేయండి. వీటన్నింటినీ రిఫార్మ్ చేసి ఒక మంచి పేరుతోటి ఒక మంచి ఆఫీసర్ వచ్చి పోయిండి అన్నది ఒకటి చేయండి. రేపు ఇదంతా క్లీన్ చేయండి. ముక్కు మూసుకొని తిరుగుతాను నేను మార్కెట్ అంతా. రేపు సాయంత్రం వరకు క్లీన్ చేయించండి. నేను ఎల్లుండి ఒకసారి మార్కెట్కి వచ్చి చూస్తా. మేము మిగతా వాళ్ళ కాదు సార్. ఇప్పుడు గవర్నమెంటే, మంత్రులు, కలెక్టర్లు వాళ్ళే వచ్చి చూడాలనా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రజలది, అది మన ప్రజలది, మన ఆస్తిది, మన ఉమ్మడి ఆస్తి గవర్నమెంట్ అంటే. గవర్నమెంట్ అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ఉమ్మడి ఆస్తే గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ మీద అందరికీ రైట్ ఉంటుంది. పని జరగకపోతే నిలదీస్తాం, నాణ్యంగా ఉంటే నాణ్యంగా ఉండాలని అడుగుతాం, పనిలో తేడా వస్తే అడుగుతాం, పని మంచిగా చేస్తే అభినందిస్తాం. ఇందాక డాక్టర్ దగ్గర పోయినా, హాస్పిటల్కి పోయినా, మంచి పని చేస్తున్నాడు డాక్టర్, అభినందించి వచ్చిన. మరి ఇక్కడ ఇంత దుర్మార్గంగా, ఇంత దుర్భరంగా ఈ ప్రాంతం అంతా, ఇది మార్కెట్ అనరు దీన్ని. ఇది ఎట్లా ఉన్నదంటే బయట టాయిలెట్ల వ్యవహారం ఎట్లుందో అట్లుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకునే రూమ్లో ఎవడన్నా ఒక రైతు విశ్రాంతి తీసుకుంటాడా? ఊళ్ళో ఉన్నప్పుడు రైతు కష్టాలైనా, ఇక్కడికి వచ్చినాక కష్టాలైనా. ఇక రైతు సంతోషంగా ఉండేది ఏడా? ఒక పేద రైతు శుభ్రంగా, ఆనందంగా, సంతోషంగా తన మార్కెట్కి వచ్చి హాయిగా తన ధాన్యాన్ని మంచిగా ఆరబోసుకొని, ఒక్క రోజుల్ని అమ్ముకొని, 2వ రోజన్నా అమ్ముకొని
విశ్రాంతి తీసుకొని మంచిలు తాగి మంచిగా బాత్రూమ్ పోయి స్నానం చేసి తిని పైసలు తీసుకొని 4 పైసలు తీసుకొని ఇంటికి పోయేది లేదా? ఆ పని చేయాలిగా విఠల్ భాయ్. తప్పకుండా మీరు మంచిగా చేయాలని కోరుతున్నా. మిగతా సంఘాల్లాగా కాదు. మేము తెలంగాణలో ఇన్ని పార్టీలు ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఎవరు అడిగినరో ఎవరు అడగలేదో ఆకాశంలో ఉన్న దేవుడికి తెలవాలా, ఇక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలవాలా. మాది మాత్రం అట్లుండదు. పని అయిందాకా ఆ పని అయ్యి పౌరుడికి సంపూర్ణమైన హక్కులు వచ్చేంత వరకు, ప్రజలకి సంక్షేమంగా వాళ్ళకి రావాల్సిన పని అయ్యేంత వరకు మొండే అనుకోండి ఏదని అనుకోండి, ఆ పని అయిందాకా నేను కూర్చుంటా. ఇక్కడ టాయిలెట్లన్నీ శుభ్రం అయిపోయి మార్కెట్ అంతా పచ్చగా మంచిగా నీట్గా శుభ్రం అయ్యేంత వరకు నేను మీ మార్కెట్ని చూస్తూనే ఉంటా, గమనిస్తూనే ఉంటా. మండే నేను వస్తా మార్కెట్కి. విఠల్ సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుంటా. పాపం మేడం గారు ఉన్నారు, వారు పూర్తిగా ఏమి రెస్పాన్సిబుల్ చెప్పగలరు. అనేక విషయాలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి సోమవారం నేను వచ్చేసరికి మార్కెట్ అద్భుతంగా ఉండాలి. ఈ పశువుల ఏవైతే ఈ తొట్లు ఉన్నాయో ఈ తొట్లల్లో శుభ్రంగా పశువులు నీళ్లు తాగే అవకాశం కల్పించాలా. దీని ముందే ఆడ పశువులోనే నీళ్లు తాగకుండా 10-20 పశువులు ఉన్నాయి ఆడ ఎడ్ల బండ్లలో వేసుకొని వచ్చిన పశువులు. పాపం మరి ఆవుని గౌరవించాలి, పశువులను గౌరవించాలి అని అంటుంటే మరి వాటి సంగతి చూడండి. మరి చేపియండి విఠల్ గారు. రైట్. ఆ విశ్రాంతి భవనం కూడా ఘోరంగా ఉంది. ఆ విశ్రాంతి భవనం కూడా క్లీన్ చేయాలని కోరుతా ఉన్నా. ఓకేనా విఠల్ సార్? మీరు ప్రాపర్ ఎక్కడ మీది? నిజామాబాద్. చేయండి, మంచిగా చేయాలా. మంచి ఆఫీసర్ అంటే ఎంతోమంది ఆఫీసర్లు అద్భుతంగా తమ ఇంటెన్సిటీతో తమ సంకల్పంతో అద్భుతంగా మనం కొన్నిటిని మనమే క్రియేట్ చేసి మన బ్రెయిన్తో మన స్ట్రెంగ్త్తో మనకున్న బడ్జెట్తో మనకున్న ఫెసిలిటీస్ తోటి కూడా ఓ చిన్న ఆఫీసర్ కూడా కొద్ది బడ్జెట్తో అద్భుతాలు సృష్టించవచ్చు. అలాంటి ఆఫీసర్సే చరిత్రలో నిలబడతారు. ఆ ఆఫీసరు వేనోళ్ళు పొగుడుతుంటారు ఆఫీసర్ని. అది చాలదా సార్ మనిషికి సమాజంలో? రైతులందరూ మిమ్మల్ని మీరు అద్భుతంగా చేసిరు మార్కెట్ అని రైతులందరూ మిమ్మల్ని అభినందిస్తే అది చాలదా మన జీవితానికి? ఇక మాట్లాడండి మేడంతో. ఏం రూమ్ ఇది? కిటికీలి అది సావడానికే ఈ స్మెల్. ఇదేందా? ఇప్పుడు అటెండర్ కూడా లేడా శుభ్రం చేయడానికి? మనుషులు ఉండేదా గోట్లు బతికేది? మనుషులు ఉండేదా? చీపురు కాడ తీసుకురాపో. మనుషులు బతికేదా మనం బోతులు ఉండేదా? ఎవరు అటెండర్ ఉండేడా? రోజు పనిచేసేది ఎవరు ఇందులో? మీరిద్దరు చేస్తారు కదా. మీరిద్దరు చేయడం మీ రూమ్ మీరు శుభ్రంగా ఉంచుకోరా? అక్కడ ఆనించినే కదా, అదే కదా. మరి మీరు శుభ్రంగా ఉంచుకోరా? మీరు కాంట్రాక్టేనా? ఎంత నెలకి? ఇదేనా విశ్రాంతి? మేడం గారు రమ్మని. ఎవడన్నా దీంట్లో రైతు పండుతారా బాబు? ఇందులో ఇది రైతు పండుతారా ఇందులో? మేడం గారు తోలుకున్నాడా? లైట్లు వేయండి. ఇది ఎవరైనా రైతు పండుకొని జరగండి సార్, మీరు జరగండి. ఆ దుబ్బ చూడ, కిటికీలలో దుబ్బ చూడాయా? ఏడు మేడం గారు ఫ్యాన్లు బంద్ చేయి నాన్న, ఫ్యాన్లు బంద్ చేయి, లైట్లు వేయి. మేడం గారు మనం అనుకుందాం, మనిషి జన్మ ఎత్తినోడు ఇందులో పండుతురా అండి? ఇది రైతులు విశ్రాంతి తీసుకునే గద. మళ్ళీ రైతుని ఎంత గొప్పగా చెబుతాం మనం, రైతు అంటే అది, రైతు అంటే ఇది అని. గ్రామాలలో ఇండ్లు, గ్రామాలలో ఆర్థిక పరిస్థితి, గ్రామాల పరిస్థితి అట్లా తెచ్చింది. రైతు ఈడికి వచ్చి విశ్రాంతి తీసుకునే రూమ్ ఇట్లుంటుందా? సోమవారం ఉదయం నేను చెప్తున్నా లక్ష్మణ్, ఇక్కడ ఏడి వెంకటేష్ ఆడ నిలబడి. నువ్వు కొద్దిగా నువ్వు నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడు అయితే, ప్రజల ప్రతినిధి అయితే,
ఒక పార్టీ నాయకుడు అయితే ఇది రేపు ఉదయం 10 గంటలకి తళతళలాడేటట్టుగా ఇది మెరవాలి. పశువుల తొట్లు ఉన్నాయి కదా, దాని నిండా చక్కటి నీళ్లు పెట్టాలి. మంచి నీళ్ల సౌకర్యం అందరికి ఉండాలి. ఈ మరుగుదొడ్ల చుట్టుపక్కల మొత్తం మార్కెట్ మొత్తం క్లీన్ అయిపోవాలి. మార్కెట్ మొత్తం క్లీన్ కావాలి. నేను చెప్తున్నా సార్, మార్కెట్ మొత్తం క్లీన్గా ఎప్పటి నుంచి పడాలా ఎమ్మడి? ఈ రాత్రి నుంచే వెంట పడాలా. విఠల్ సార్ ఎమ్మడి పాప మేడం గారు ఒక చిన్న వారి కింద ఒక చిన్న ఆఫీసర్, ఒక మహిళ. ఆ మేడం గారిని ఏమని గట్టిగా అడుగుతాం. కాకపోతే వాస్తవాలన్నీ మనతో ప్రయాణం చేసి గంట సేపటి నుంచి అన్నీ చూసింది. ఇక్కడ మార్కెట్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కావాలి. గ్రీన్ అంటే కాదు కానీ ఫుల్ క్లీన్ కావాలి. ఈ టాయిలెట్స్ మొత్తం శుభ్రం కావాలి. ఈ విశ్రాంతి గది రైతులు హాయిగా రేపు సోమవారం దీంట్లో హాయిగా రైతులు పండుకోవాలి. మంచిగా ఫ్యాన్ గాలి వేసుకొని పండుకోవాలి. పడుకోవడానికి ఇందులో 10 మ్యాట్లు కావాలి. చేపలు 10 చేపలు రాయి. పైసలు లేవంటే నేను చూసుకుంటలే కానీ ఊళ్ళో బట్టబరుచుకొని అడుక్కుంటాను నేను ఆడ రోడ్ల మీద పడి, అయ్యా మా గవర్నమెంట్ మార్కెట్లో పైసలు లేవు, పండుకోవడానికి పక్కలు కూడా లేవు, ఇక్కడ రైతులు వచ్చి పండుకోవడానికి పక్క బట్టలు కావాలని ఇల్లు తిరిగి అడుక్కొని వస్తా నేను. ఇగో గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే బట్ట పరిచి పోతే కదా, బట్ట పరిచి ఊరుకు పోయి ఇంటింటికి పోయి అయ్యా రైతులు పండుకోవడానికి పైసలు లేవు, మా గవర్నమెంట్ పైసలు లేవు, రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు అని నేను ఇల్లు తిరిగి బట్ట ఇట్లా పరిచి పైసా పావల పోగు చేసి చేపలు బట్టలు 4 నులక మంచాలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తా. ఏది నా దగ్గర పైసలు లేవని సెక్రటరీ అంటే అవి తీసుకొచ్చి నేను వేసుకొచ్చి ఇక్కడ రైతులు పండుకునేటట్టు రేపు కాక సోమవారం పూట ఈ భవనం శుభ్రం కావాలి. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం మార్కెట్ శుభ్రం కావాలి. ఈ టాయిలెట్స్ చుట్టుపక్కల నీట్గా కావాలి. యువతల 4 బాత్రూమ్లు అవతల 4 బాత్రూమ్లు అవి మొత్తం క్లీన్ కావాలి. దాంట్లోకి వాటర్ రావాలి. వాటర్ రాకపోతే పైన సింటెక్స్ ట్యాంకులు 2 ఫిట్ చేసి వాటర్ వచ్చేటట్టు చేయాలి. ఒకవేళ గ్రౌండ్ వాటర్లో వాటర్ లేకపోతే మిషన్ భగీరథ నుంచి కనెక్షన్ ఇచ్చి పైకి వాటర్ రావాలి. ఆ గొడ్లు తాగే తొట్లలో నీళ్లు తాగాలి. ఆ నీళ్లు తాగకపోతే ఇగో ఇవన్నీ చేయకపోతే మార్కెట్ కమిటీ ఆఫీసర్లన్నీ సోమవారం చుట్టుముట్టి మార్కెట్ మొత్తాన్ని 10,000 మందితో బంధిస్తామని చెప్పు. గుర్తుపెట్టు. అమ్మా పోయేస్తాం. ఇక మాట్లాడాలా, మనం పోరాటం చేయాలి. ఎవడు అడగకపోతే ఎవడు రాడు. లైటింగ్ రాండి. చెప్పండి. మీరు మార్కెట్కి వచ్చి పొద్దున్న నుంచి రాత్రి దాకా నాకు తెలుసు అనేక మార్కెట్లలో ఆడవాళ్ళే వచ్చి వాళ్ళ శ్రమ వర్ణనాతీతం. ఇది ఇప్పటి శ్రమ కాదు. మార్కెట్లు పుట్టిన కాడి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా ఎస్సీ ఆడవాళ్ళే వస్తారు. వచ్చి కాయ కష్టం చేసుకుంటే ఆ చివరి దాకా ఇంటికి పోయే వరకు ఏం వస్తాయో ఏం రావు భగవంతుడు తెలియాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక గౌరవం, హమాలీకి లైసెన్స్ ఇవ్వడం అంటే అది గౌరవం అంటారు. దాన్ని పైసా పక్కన పెట్టండి. మనకి లైసెన్స్ వచ్చిందంటే అది గౌరవం కాదా? ఆత్మగౌరవం ఉంటుంది. అంటే మనం ఒక లేబర్గా గవర్నమెంట్ గుర్తించిన లేబర్ అని అర్థం, మజ్దూర్ అని అర్థం. మార్కెట్ మజ్దూర్ అంటారు. మరి ఆ మజ్దూరు రావాలంటే ఆ లైసెన్స్ కావాలంటే నేను 30 ఇస్తా 10 ఇస్తా, ఒకరోజు ధాన్యం రాదంటే 100 కాదు 1000 లైసెన్సులు కావాలంటారు. నేను నష్టమా దీంట్లో? ఏం కొంపలాడుతున్నాయి? దేశం అంతా లక్షల కోట్లు దొప్పుకొని ఒకడు పోతుంటే 10 లైసెన్సులు ఇవ్వడానికి ఏం కొంపలాడుతున్నాయి గవర్నమెంట్కి? ఇవ్వడం చస్తండా? ఒక్కోడు లక్షల కోట్లు మాయం చేయట్లే, దొంగలు మాయం చేయట్లే. 10 లైసెన్సులు ఎక్స్ట్రా ఇస్తే గవర్నమెంట్కి ఏమన్నా నష్టమా? అందుకనే 100 లైసెన్సులు ఇక్కడ ఉన్న హమాలీలకు 100 లైసెన్సులు ఇచ్చేటట్టుగా మనం గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం. కలెక్టర్ తోటి కూడా మాట్లాడదాం. ఈ మార్కెట్కి 100, ఇంకా మిగతా మార్కెట్లకి ఎన్ని కావాలో అవి కూడా మాట్లాడదాం. మీరందరూ పోరాడడానికి సిద్ధపడండి. మన ఇంటి మన కుటుంబం కోసం ఎట్లా పోరాడతామో, తిండి తిప్పల కోసం, సమాజం కోసం కూడా కష్టపడదాం. సమాజం గురించి కూడా మనం పోరాడితే దాంట్లో మన పని కూడా అయిపోతుంది. ఇప్పుడు నాకేం అవసరం అమ్మా? మేము ఇంతమందిని కలిసి 32వ రోజు ఇది ఆదిలాబాద్ జిల్లాలో అన్ని గవర్నమెంట్ ఆఫీసులు
కలెక్టర్ అన్నీ తిరగని ఆఫీస్ లేదు. ఇంకా 3 నెలలు తిరుగుతాం. 3 సంవత్సరాల 3 నెలలు రాష్ట్రం అంతా తిరుగుతాం. స్కూల్ ఎట్లుంది, హాస్పిటల్ ఎట్లుంది, పోలీస్ స్టేషన్ ఎట్లుంది, ఇవన్నీ మనవి కావనుకుంటారా? స్కూల్ ఎవరిది? మనది. హాస్పిటల్ ఎవరిది? మనది. ఇది మనది. మనది అంటే యాడి వాళ్ళకి పైసలు, మనం ఉప్పు పప్పు మిరపకాయలు సినిమా వైన్స్ తాగుతారుగా, ఆ పైసలన్నీ గవర్నమెంట్కి పోతాయి. అవన్నీ గవర్నమెంట్కి పోతాయి. నేను ఇందాక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కింద కూర్చుంటుంది ఒక ఆడ కుర్చీ ఉన్నా, కుర్చీలో కూర్చుంటే ఎవడేమనుకుంటాడు? కుర్చీ ఎవడిది? మీ ఇంట్లో మగ ఆయన పైసలు పెట్టి వైన్ తాగితే గవర్నమెంట్ వాడు కుర్చీ కొనమంటే ఆడ కుర్చీ వేసి నీ ఇంట్లోకి పైసలు అయ్యి నీ కుర్చీలో నువ్వు కూర్చోవాలని భయపడతాడు. ఇందులో కూర్చోకూడదేమో. ఆడ 4 కుర్చీలు ఉన్నా కింద కూర్చుందాం, బాజాప్తుగా కుర్చీలో గుంజుకొని. అర్థమైందా? రేపు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయి మాట్లాడటానికి అయ్యా మీ దండం పెడతాయా, మీ బాధ్యత కాలు మొక్కుతాను నిలబడద్దు. పోలీస్ స్టేషన్ పోయి కుర్చీ వేసుకొని కూర్చొని నీ సమస్య చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కుర్చీ లాక్కొని డాక్టర్తో మాట్లాడు. ఇది నీ చేయాల్సిన పని. అది అట్లా పెడితే మీ లైసెన్సుల కోసం వెంకటేశ్వరి వీళ్ళ లైసెన్సుల కోసం నువ్వు ఏం చేస్తావా? సెక్రటరీ సార్తో మాట్లాడి కలెక్టరేట్తోని లేబర్ ఆఫీస్తోని వాళ్ళ బజార్లో కూర్చో వీళ్ళందరితోటి నడి రోడ్డు మీద అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ అంతా ఆగిపోయేటట్టు కూర్చొని ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయేటట్టు చేసి 100 లైసెన్సులు అమాలి లైసెన్సులు ఇక్కడ ఈ బోధ్ మార్కెట్కి వచ్చేటట్టుగా పోరాటం చేయి. ఈయన మీకు టచ్లో ఉంటాడు. ఇది అయినా కాకపోయినా నేను మళ్ళా వస్తా. ఇది ఇంతటితో అయ్యేది కాదమ్మా. ఇది అందరం కలిసి చేసే ఒక ఉద్యమం. ఇది ఉద్యమంతో సమానం. ఇంతకుముందు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది ఎక్కడో ఉంటుందో, అది ఏం పని చేసిద్దో, అది ఎవడికి సహాయం చేసి మనకి ఏం తెలవకపోయేది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నామ్మా, 100 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి రకరకాల, హాస్పిటల్, పోలీస్ స్టేషన్, కలెక్టరేటు, ఇక అనేక రకాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని జనంలో గుంజాలి. అసలు మొత్తం ప్రభుత్వ కార్యాలయాల్ని జనంలో తెచ్చి ఏ ప్రభుత్వ ఆఫీసు ఏం పని చేస్తుందో మనకు తెలవాలి. ఈ పనులలో ఉండాలి. ఏం అటు చూస్తున్నాయిందమ్మా? ఆరోగ్యం బాగాలేదా? బోధ తినరా? ఏం తినరు? మధ్యాహ్నం తినరా? ఏడ తినరా? అదేనండి. కానీ మంచిలోనే తాగండి ముందు ఎండాకాలం. సరే నేను మళ్ళీ వస్తా. వీళ్ళని మంచి చూసుకోవాలి. ఎట్లా చూస్తావు? ఇట్లా చూస్తున్నావు అంతేనా? మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వీళ్ళని పిలవాలి నువ్వు ఖచ్చితంగా. ఆటలకు వచ్చిన రోజు పిలవాలి వాళ్ళని. ఓకే రైట్ అమ్మ.